శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. కోరల పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అన్ని అపమృత్యు దోషాలు తొలగిపోతాయో, అన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయో, సంవత్సరం పాటు విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్గశిర మాసంలో ఉదయం పూట పౌర్ణమి తిథి ఉన్న రోజుని కోరల పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. ఈ కోరల పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యమధర్మరాజు దగ్గర లేఖకుడి పేరు చిత్రగుప్తుడు. ఈ చిత్రగుప్తుడి సోదరి పేరు కోరల. యమధర్మరాజు కార్తీక మాసంలో ఎలాగైతే తన సోదరి అయినటువంటి యమున ఇంటికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడో, అదేవిధంగా మార్గశిర మాసంలో పౌర్ణమి రోజు యమధర్మరాజు దగ్గర లేఖకుడిగా ఉన్నటువంటి చిత్రగుప్తుడు తన సోదరి అయినటువంటి కోరల ఇంటికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆ రోజు కోరల పూర్ణిమ. ఈ కోరల చిత్రగుప్తుడిని ఒక వరం కోరుకుంటుంది. ఎవరైతే కోరల పౌర్ణమి రోజు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకి అపమృత్యు దోషాలు తొలగిపోవాలి, దీర్ఘాయుర్దాయం ఉండాలి, ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలని చిత్రగుప్తుడిని వరం అడుగుతుంది. యమధర్మరాజు కూడా ఆ వరానికి అంగీకరిస్తాడు. అందుకే కోరల పౌర్ణమి రోజు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే సంవత్సరం పాటు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండవు, అపమృత్యు దోషాలు ఉండవు. ఈ కోరలనే గ్రామదేవతగా కూడా కొన్ని చోట్ల పూజించే సంప్రదాయం ఉంది. ఈ కోరల పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన విధి విధానం ఏంటంటే, రొట్టె ముక్కలు తీసుకుని ఆ రొట్టె ముక్కలు కొరికిన రొట్టె ముక్కలు కుక్కలకు ఆహారంగా వేయాలి. అలా చేస్తే సంవత్సరం పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవు. అలాగే ఈ కోరల పౌర్ణమికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన 2 కోరలను తెరుచుకొని ఉంటాడు. వీటిని యమదంష్ట్రములు అనే పేరుతో పిలుస్తారు. ఈ నెల రోజులు కూడా ప్రకృతిలో అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. మార్గశిర పౌర్ణమితో అనారోగ్యాలన్నీ యమధర్మరాజు పోగొడతాడు. అందుకని యమధర్మరాజుకు కృతజ్ఞతగా ఈ కోరల పౌర్ణమి రోజు యం యమాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. యం యమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ యముడికి కృతజ్ఞతలు చెప్పుకుంటే అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే కోరల పౌర్ణమి రోజు చంద్రవ్రతాన్ని ఆచరిస్తే సంవత్సరం పాటు మానసిక అశాంతి ఉండదని నీల పురాణంలో చెప్పారు. చంద్రవ్రతం అంటే చంద్రుడికి ప్రియమైన స్నానం చేయాలి. అంటే మీరు స్నానం చేసే నీళ్ళల్లో తెల్లటి పుష్పాలు కొన్ని వేసుకొని శంఖం తీసుకొని శంఖంలో నీళ్లు పోసి ఆ శంఖ జలం కూడా మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకోవాలి. ఒట్టివేళ్ళు ఉంటే కొన్ని ఒట్టివేళ్ళు నీళ్ళలో కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ నీళ్లతో స్నానం చేస్తూ సోం సోమాయ నమః అని 21 సార్లు చదువుకోవాలి. దీన్ని చంద్రుడికి ప్రియమైన స్నానం అంటారు. స్నానం చేశాక మీ ఇంట్లో వాయువ్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులేసి దీపం పెట్టాలి. దీన్ని చంద్రదీపం అంటారు. అలాగే నానబెట్టిన బియ్యం ఆవుకు ఆహారంగా తినిపించాలి. కేజింబావు బియ్యం తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే దీన్ని చంద్రవ్రతం అంటారు. ఈ చంద్రవ్రతం చేస్తే కోరల పౌర్ణమి రోజు సంవత్సరం పాటు మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందవచ్చు. కోరల పౌర్ణమి లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. కోరల పౌర్ణమి రోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ లక్ష్మీదేవిని కుంకుమతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం వల్ల ధనధాన్య ప్రాప్తిని, ఐశ్వర్య వృద్ధిని పొందవచ్చు. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.